పోయిన ఆదివారం మనం పాపం అంటే ఏమిటి అని మనం ధ్యానం చేయటం ప్రారంభించాం. పాపము అంటే ఏమిటి? ఒకటి, సకల దుర్నీతి పాపము. రెండోది, మొక్కుకొని చెల్లించడం ఆలస్యం చేస్తే పాపం. మూడోది, యుద్ధము జరిగే సమయమున యుద్ధమునకు పోకుండా మన క్షేమం కోసం నిర్లక్ష్యంగా ఇంట్లో ఉంటే అది పాపం. నాలుగవది, విడుదల సంవత్సరం వస్తుందని ఆలోచన రావడం పాపం. ఈరోజు కంటిన్యూషన్గా 5వ పాయింట్ నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశకాండం 24:15. సూర్యుడు అస్తమింపక మునుపు వాడు బీదవాడు గనుక దాని మీద ఆశ పెట్టుకొని ఉండును. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టునేమో, అది నీకు పాపమగును. పాపం అంటే ఏమిటి? 5వది చూడండి. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయము 14 నుంచి మనం చదివితే, నీ సహోదరులలోనేమి, నీ దేశమందలి, నీ గ్రామములలోనున్న పరదేశులలోనేమి దరిద్రుడైన కూలివాణిని బాధింపవద్దు. ఏనాటి కూలి ఆ రోజే ఇయ్యవలెను. సూర్యుడు అస్తమింపక మునుపు ఆ వ్యక్తి కూలి అతనికి ఇయ్యవలెను. వాడు పేదవాడు గనుక ఆ కూలి మీద ఆశ పెట్టుకొని ఉండును. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొర్ర పెట్టునేమో, అది నీకు పాపమగును. ఏదంట పాపం? పేదవాడు కూలికి వెళ్ళారనుకోండి, కనీసం ఆ రోజు ఆ కూలే గనక తన చేతికి రాకపోతే ఆ రోజు తను తన భార్య పిల్లలు పస్తుంటారు కాబట్టి మ్యాక్సిమం ప్రయత్నం చేసి ఆ రోజు సాయంకాలం కల్లా ఆ వ్యక్తి కూలి అతనికి ఇవ్వడం అనేది మంచిది. హల్లెలూయా. ఆ వ్యక్తి కూలి అతనికి ఇవ్వాలి. ఎందుకంటే ఆ కూలి మీద అతను ఆధారపడి ఉంటాడు. చాలామంది ఈ రోజుల్లో వారాలు కూలి బిగపడతారు, డబ్బులుండి కూడా ప్రాణం అప్పక. నెలలు కూడా కూలి ఇవ్వరు. కొంతమంది నా దగ్గరకు వచ్చి చెప్తారు, పోయిన సంవత్సరం చేసిన కూలి ఎంతవరకు ఇవ్వలేదు అన్నయ్య అని. అది నీకు పాపముగా మారుతుంది. వాడు మొరపెడతాడు దేవునికి, దేవుడా ఏంటి నాయన, అనవసరంగా ఇతను పొలానికి నేను కూలికి వెళ్ళాను, ఇతను ఇల్లు కట్టడానికి కూలికి వెళ్ళాను, ఇతను దెబ్బ ఎత్తేయడానికి కూలికి వెళ్ళాను, ఇతను ఇంట్లో పనిచేయడానికి కూలికి వెళ్ళాను, కానీ ఇంతవరకు ఆ కూలి డబ్బులు ఇవ్వలేదని దేవునికి మొరపెడితే అది నీకు పాపముగా మారుతుంది. చూసారా ఎంతమంది రోజులు కూలి ఇవ్వకుండా అలాగే ఉంటారు. డబ్బులు ఉన్నప్పుడే పని చేయించుకోండి. ఒక లేదంటారా, వాళ్ళకి సంజాయిసన్న చెప్పాలి కనీసం, అయ్యా నిజంగానే డబ్బులు లేవు, ఖచ్చితంగా రేపా ఎల్లుండా పలానా టయానికి ఇస్తానని చెప్పాలి తప్ప అలా కాకుండా నువ్వు కాముగా ఉండే ఇస్తాలే పోరా, ఇస్తావు పోమ్మా, నువ్వు గాంగా 100 రూపాయల కూలి కోసం ఇంటి చుట్టూ తిరుగుతున్నావు అని అనకూడదు. నీకు 100 లెక్కలేకపోవచ్చు, ఆ 300 నీకు ఎక్కువ కాకపోవచ్చు, కానీ ఆ కూలి వానికి అదే ప్రాణాధారం. అదే తన యొక్క ఇంటిలో 4,000 నోట్లోకి పోవడానికి కారణం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, చాలామంది పిసినారులు ఉంటారు. ఎలా అంటే వాళ్ళు చెప్పండి, పిసినారులు అస్సలు బయటకు తీరే డబ్బులు. నువ్వు ఎంతైనా దాచుకోండి, ప్రక్క వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు అలా ఉంచుకోవడం తప్పది. మరి కొంతమంది ఉంటారు, అప్పులు చేయని లేకపోతే కూలి కానీ ఏదైనా కానీ వాళ్ళకి డబ్బు ఉంటుంది, వాళ్ళ సౌకర్యాలు వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ ఇంటి వాళ్ళకి కావలసిన వస్తువులు, ఆహార పదార్థాలు, వస్త్రాలు అన్నీ వాళ్ళు సదుపాయం కల్పించుకుంటారు. కానీ ఇవ్వాల్సిన బాకీ ఎవరు? కూలి ఎవరు? చాలా తప్పది, చాలా తప్పు.
అందుకని ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యం సెలవిస్తుంది, కూలివాని యొక్క కూలి బిగబట్టడం కూడా పాపము అని వ్రాయబడి ఉంది. అలాగే 6.1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం చదవండి. 1వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం. అంతటా వారు, చదవమ్మా. మేము యెహోవాని విసర్జించి బయలుదేవతను అస్తారోతు దేవతలను పూజించినందున పాపము చేసితిమి. మా శత్రువుల చేతిలో నుండి నీవు మమ్మను విడిపించిన ఎడల మేము నిన్ను సేవించదమని యెహోవాకు మొరపెట్టగా. 6వది ఏంటంట? పాపం. విగ్రహారాధన చేయటం అనేది పాపం. ఇది మీ అందరికీ తెలుసు కాబట్టి నేను పెద్దగా వివరణ ఇవ్వాల్సిన పని లేదు. చాలామందికి బాధగా ఉంటుంది ఈ మాట చెప్తే. నిజంగానే అది పాపం. అసలు వాస్తవానికి చెప్పాలంటే ప్రధానమైన పాపం అదే. చూడండి, నిర్గమ కాండములోకి మనం వస్తే 20వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలకు రప్పించి తిని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అది గుర్తుపెట్టుకోండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని, పైన ఆకాశమందే అంటే పైన ఆకాశంలో ఉన్నాయి చెప్పాలి. పైన ఆకాశం అంటే సూర్యుడు కనబడగానే సూర్య నమస్కారం, చంద్రుడు కనబడగానే చంద్ర నమస్కారం. అదేంటమ్మా, నెల పొడుపు రాగానంట డబ్బులన్నా చూడాలంట ఇంటికి. అమ్మాయి పుడితే లక్ష్మీదేవత అంట, అబ్బాయిని చూస్తే ఇంకేంటో మరి. ఏమిటి మూఢనమ్మకాలు? ఏబు గ్రంథములో ఆ మాట ఉంటుంది. ఏబు గ్రంథములు ఏమంటాడంటే, సూర్యుని చూసినప్పుడు వానినే గాని, చూడండి 31వ అధ్యాయం 26వ వచనం చదవండి. 31:26 ఏబు గ్రంథం 31:26. సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను సూర్యునే గాని చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని చూచి నా హృదయమందు రహస్యముగా ప్రేరేపింపబడి వాని తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టుకొని ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను చాలు. అమ్మా, ఏం పెట్టుకోకూడదు? సూర్యుడు కనబడగానే చంద్రుడు కనబడగానే చేతును ముద్దు పెట్టుకోకూడదు. ఇంట్లో బల్బు స్విచ్ చేయగానే ముద్దు పెట్టుకోకూడదు. ఇదంతా కూడా నీ యొక్క మూఢ నమ్మకం మాత్రమే. అది వాక్యము కాదు, అది వేషధారులు అనగా పాపము. బైబిల్ ఏమన్నా తెలుసా? వేషలకు నేను పరలోకం ఇస్తా కానీ వేషధారులకు పరలోకం ఇవ్వను అన్నాడు. వేషధారు అంటే ఎవరు? సూర్యుని చూసినప్పుడు ముద్దు పెట్టుకోవడం, చంద్రుని చూసినప్పుడు ముద్దు పెట్టుకోవడం, సూర్య నమస్కారాలు చేయడం రకరకాలుగా. అసలైన విగ్రహారాధన అంటే అదేనండి. నిర్గమకాండంలోకి రారా, ఏమన్నాడు? పైన ఆకాశం అందే గాని భూమి అందే కాని క్రిందనున్న భూమి యందు, భూమి క్రింద నీళ్ల యందు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకోకూడదు. వాటికి సాగిల పడకూడదు. పంది దేవుడే, కుక్క దేవుడే, ఎలుక దేవుడే, చెట్టు దేవుడే, పుట్ట దేవుడే, రాయి దేవుడే, అన్నీ దేవుళ్ళే. ఎలా సాధ్యమన్నది? నిన్ను సృష్టించిన వాడు దేవుడు అవుతాడే తప్ప నీవు తయారు చేసిన వాడు ఎలాగ దేవుడు అవుతాడు? వాస్తవానికి ప్రియులారా, ఇప్పుడు నేను చెప్పేది మీకు బాధ ఉండొచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో వినే వాళ్ళకి బాధ కలగవచ్చు.
మీ అందరికి అమాయకంగా అనిపించవచ్చు, ఎక్కడ దొరికారు ఈ పాటలే, ఈ పాస్టర్ గారు ఏదైనా మంచిగా వాక్యం చెప్పొచ్చు కదా అనుకోవచ్చు. అసలైన ప్రధాన పాపం ఇదే. జాతకాలు చెప్పించుకోవడం విగ్రహారాధనకు సంబంధించినటువంటిది. ఆ రోజు మంచిది, ఈ రోజు మంచిది విగ్రహారాధనకు సంబంధించినదే. చొక్కెదురైంది పోకూడదు జాతకానికి సంబంధించినటువంటిదే. మీరు పెద్ద పెద్ద సిటీస్కి వెళ్ళండి, టౌన్స్ కాకుండా సిటీస్కి. ఏటి అవకాశం ఉంటే అటు కడుతుంటారు ఇల్లు. వాస్తు లేదు, పాడు లేదు, కత్తి గాలి వస్తే చాలు, గాలి వస్తే చాలు. వాస్తు అంటే ఏమిటి? ఈ కిటికీ ఎదురు ఆ కిటికీ ఉండాలి. ఎందుకని? ఇటుగాలి అటు పోవాలి కాబట్టి, అటుగాలి ఇటు పోవాలి. కిటికీ మార్చి పెడితే గోడ అడ్డం ఉంటే పోదు, గాలి పోదు. తర్వాత చచ్చముఖంగా అందంగా కట్టుకోవాలి ఇల్లు. అంతేగాని ఒక పక్క పొడుగ్గా ఇంకో పక్క కొయ్యగా, ఎలాగ మంచాలు ఎట్ట వేసుకోవాలా, వంటలు ఎట్ట చేసుకోవాలా, స్నానాలు ఎలా చేయాలా, అందుకోసమే కానీ వాస్తవానికి వాస్తు లేదు, ఏమీ లేదు. మన క్రైస్తవులు కూడా దేవుడు వాస్తు చెప్పాడు కదా. ఎక్కడ చెప్పండి, ఎక్కడ చెప్పాడు వాస్తు చెప్పండి. మీకు అంత ఐడియా లేదా? నోవహు వాడను తయారు చేసేటప్పుడు ఎంత ఎత్తు ఉండాలి, ఎంత పొడవు ఉండాలి, కిటికీకి ఎదురు కిటికీ ఉండాలని చెప్పాడు దేవుడు. దాన్ని వాస్తు అనుకుంటున్నారు. వాస్తు కాదు, అది యొక్క అనుకూలముగా కట్టుకునేటువంటి విధానం, ప్రకృతికి అనుకూలంగా కట్టుకునే విధానం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, కొంతమంది ఇల్లు కట్టేటప్పుడు అందరూ చాలామంది చేశారు, ఇంటి లోపల పునాదుల్లో నవధాన్యములు వేయవలెను. ఏది వేయాలి? నవధాన్యాలు వేసి అది మొలకెత్తిందాగా ఇల్లు కట్టకూడదు. అబ్బో, అవి భలే పాటిస్తారండి చక్కగా. దేనికండి? నవధాన్యాలు లేకపోతే 10 ధాన్యాలు వేయండి. విగ్రహారాధన పాపం. కాబట్టి పైన ఆకాశం అందు కానీ, ఆకాశం క్రింద ఉన్న భూమి యందు కానీ, భూమి కింద ఉన్న నీళ్ళ యందు కానీ ఏ రూపాన్ని కూడా మీరు చేసుకొనకూడదు. ఏం చేయకూడదు? మీరు చేసుకొనకూడదు. అది విగ్రహారాధన. సాగిల పడకూడదు, పూజించకూడదు. నేను తప్ప వేరొక దేవుడు మీకు, ఇది విగ్రహారాధన, అది పాపము. కాబట్టి ఈరోజు చెప్పిన విషయాల్లో ఒకటి, కూలివాని యొక్క కూలి బిగబట్టడం పాపం. రెండవది విగ్రహారాధన పాపం. విగ్రహారాధనలో మరొక కోణం ఉంది, ఇది కూడా నేను చెప్పాలి. నీవు దేవుని కంటే నీవు ఎవరిని ఎక్కువగా ప్రేమించినా అది విగ్రహారాధన. దేవుని స్థానం నీ బిడ్డకిస్తే విగ్రహారాధనే. దేవుని స్థానం నీ భర్తకిస్తే విగ్రహారాధనే. దేవుని స్థానం నీ భార్యకిస్తే విగ్రహారాధనే. దేవుని స్థానం నీ పనికిస్తే విగ్రహారాధనే. దేవుని స్థానం నీ ఉద్యోగానికి ఇస్తే అది విగ్రహారాధనే. దేవుని స్థానం దేనికి ఇవ్వకూడదు. దేవుడు మొదటి స్థానం కోరుతున్నాడు. హల్లెలూయా. మొదటి స్థానం, కాబట్టి అది విగ్రహారాధన. తర్వాత అందరూ కూడా ఎక్కువగా డబ్బుని ప్రేమించడం ప్రారంభించారు. ఎక్కువగా డబ్బును కూడా దేవుని కంటే ఎక్కువగా ఆదివారం మానుకొని పనిచేయడం విగ్రహారాధన. అమ్మా, మీరు బాధపడనంటే చెప్తాను. నేను ఏ ఒక్క వ్యక్తిని ఉద్దేశించి చెప్పట్లేదు, అందరి కోసం చెప్తున్నాను. ఆదివారం మానుకొని నువ్వు పొలం పని చేసావా, పొలం విగ్రహారాధన. నీకు ఇంక పొలం నీకు మంచిగా పనడానికి అవకాశం ఎలా ఉంటుంది? దేవుని స్థానం పొలానికి ఇచ్చేసావుగా. దేవుని స్థానము నీవు నీ యొక్క ఇంటికి ఇచ్చావనుకో, ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు బాగు చేసుకోవడానికి, స్లాబ్ వేసుకోవడానికి, బండ్ల పరుచుకోవడానికి, ఆ ఇంట్లో దేవుని దీవెన రాదు, చెడిపోయింది, ఏదో ఒకటి చెడిపోయింది.
మళ్ళీ చెడిపోయిన దానికి పగలగొట్టుకొని చెడగొట్టుకొని అది మార్చుకొని ఇది మార్చుకొని డబ్బులు కొల్లైపోతాయి. అది విగ్రహారాధన. దేవుని స్థానం నీ భార్యకి ఇస్తే విగ్రహారాధన. ఒక యవనస్తుడు వచ్చాడు నా దగ్గరికి. ఒకరోజు నా దగ్గరకు వచ్చాడు. వచ్చి, అయ్యా నువ్వు నాకు సహాయం చేయాలయ్యా, తప్పదన్నాడు. అర్థమవుతున్న స్తోత్రం చెప్పండి. నేను సహాయం చేయాలి నీకు అన్నాను. నా భార్య వెళ్ళిపోయింది అన్నాడు. చూసారా, భార్యలు వెళ్ళిపోయినప్పుడు, భార్య భర్తలు కొట్టుకున్నప్పుడు నేనే ఇక మా మధ్యలో అసలు విజయ్ కుమార్ అసలు గుర్తురాడు. విజయ్ కుమార్ గుర్తు వచ్చేది ఎప్పుడు చెప్పండి? కొట్టుకున్నప్పుడు, సమస్యలప్పుడు, భార్య భర్తలు విడిపోయేటప్పుడు, అన్నీ అట్లాంటప్పుడు వచ్చాడు. నేను నువ్వు వెళ్ళావా? వెళ్ళాను. ఎగబడి కొడుతుంది అమ్మాయి, నేను రాను అంటుంది. ఒరే స్వామి, అట్టెందుకు తెచ్చుకున్నావు? ఎగబడి కొట్టడం ఏంటి, రాను అంటాం ఏంటంటే, నేను రాను, అవసరమైతే నీ పిల్లలు నువ్వు తీసుకుని వెళ్ళిపో, రానంట. చాలాసేపు కూర్చున్నాక అన్నాను, నీ భార్య అంటే నీకు బాగా ఇష్టమా అన్నా. అయ్యో పాస్టర్ గారు చెప్పనంత ఇష్టం. ఎప్పుడన్నా ఆదివారాలు మానేసి నీ భార్యను సంతోషపెట్టడానికి ఇంటికాడ ఉన్నావా? లెక్కలేనన్ని సార్లు. ఈరోజు మాంసం తీసుకురా మామయ్య అంటది, మాంసం తెస్తాను. ఆ తర్వాత ఏంటయ్యి, చపాతీలు చేస్తాం మామయ్య అంటది, 1 కిలో తెచ్చిస్తాను. ఆ తర్వాత ఇంకేం పోతావులే మామయ్య, ఈరోజు చర్చికి అంటది. ఇక తింటా తాగుతూ ఇంటికాడే ఉంటాం. ఆహా, ఎన్నిసార్లు అలా జరిగింది? లెక్కలేని ఎన్నిసార్లు జరిగింది. అందుకే నీ భార్య వెళ్ళిపోయింది అన్న, అందుకే నీ పిల్ల వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఒక సూత్రం చెప్తున్నాను. నేను అక్కడికి రావాల్సిన పని కూడా లేదు. ప్రార్థన చేస్తాను, సూత్రం చెప్తాను, దాన్ని నువ్వు చెయ్యి అన్నాను. ఏందన్నాడు? అసలు ఇంక నీ భార్య కాడ పోబాక, ఫోన్ చేయబాక, నువ్వు పట్టించుకోబాక. ఎక్కడికి రమ్మంటే అక్కడ సేవకెళ్ళు, ఎక్కడికి రమ్మంటే అక్కడ సేవకెళ్ళు. కుటుంబ ప్రార్థన నువ్వే ముందుండు, నువ్వే మైసెట్టుమై, నువ్వే పరిచయం చేయి. దేవుని స్థానం దేవునికే ఇవ్వు, నీ భార్యకి ఇవ్వబాక, ఆమె గురించి ఆలోచన చేయబాక అన్నాను. అలా చేయటం ప్రారంభించాడు. కొద్ది కాలం చేసిన తర్వాత మధ్యలో ఒకసారి అడిగాడు అనుకుంటా, ఏంది పాస్టర్ గారు ఇంకా రాలేదని. తొందరపడ బాగా గడ్డు సమస్య ఆలస్యమైంది, నువ్వు అలాగే చేయమన్నా. ఇక ఆ అమ్మాయికి ఫోను లేదు, మెసేజ్ లేదు, వెళ్ళటం లేదు, ఏమి లేదు. చక్కగా ఈడు మందిరాన్ని ఓడవటం, తొడవడం, దేవుని ఎక్కువ ప్రేమించడం, ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదువుకోవడం, పాస్టర్ గారితో పాటు అటు ఇటు వెళ్ళడం చేశాడు. ఒకరోజు అనుకోకుండా సూట్ కేసు సర్దుకొని ఇంటికి వచ్చింది ఆ పిల్ల. హల్లెలూయా. నేను కిలకిలక నవ్వుకుంటున్నా. అక్కడికి వచ్చాడు. ఏమైందిరా అన్న? నువ్వు చెప్పింది కరెక్టే పాస్టర్ గారు. దేవుని స్థానం నీ భర్తకి ఇచ్చావా? నీ భర్తకు నువ్వంటే చీదరేసిద్ది. నువ్వు దగ్గరకు వస్తుంటే చీదరేసిద్ది. నీ పిల్ల వరకు దగ్గరకు వస్తుంది, పని బాటలేదు. దేవుని స్థానం నీ భార్యకి ఇచ్చావా? నీ భార్యకు నువ్వంటే విరక్తి కలిగితే నేను వరకు నా చుట్టూ తిరుగుతుంటాడు, పని బాట లేకుండా. దేవుని స్థానం దేవునికి ఇవ్వు, పట్టించుకోబాక. ప్రేమించడం వేరు, దేవుని కంటే ఎక్కువగా పట్టించుకోవటం వేరు. ప్రేమించు ఎక్కువగా, అది ప్రేమ మనసులో ఉంచుకో, కానీ దేవుని కంటే ఎక్కువగా ప్రేమించబాక. మీరు విడిపోతారు. కావాలంటే ప్రయత్నం చేయండి. అది విగ్రహారాధన. చాలా కుటుంబాలు నేను చూశాను. కాబట్టి ఒకటి, కూలివాని కూలి బిగబట్టడం పాపము. రెండవది విగ్రహారాధన పాపము. మూడవ పాయింట్ చూడండి, ఏబు గ్రంథము 33:27. అప్పుడు వాడు మనుష్యుల ఎదుట సంతోషించుచు ఎట్లని పలుకును, యథార్థమైన దానిని వ్యత్యాసపరచి. ఏదంట పాపం? యథార్థమైన దానిని వ్యత్యాసపరచుట. వ్యత్యాసం అనగా 2 పర్యాయ పదాలు ఉన్నాయి. ఒకటి విడగొట్టడం, 2 చెడుగా చెప్పడం, వేరుగా చెప్పడం. అక్కడ జరిగిన వాస్తవం వేరు, నువ్వు చెప్పేది వేరు. అక్కడ చూసింది వేరు,
నువ్వు చెప్పేది వేరు. ఎందుకంటే నువ్వు అలాగ చేయటం వల్ల నీకు మేలు కాబట్టి ఆ ఇద్దరి మధ్య ఉన్న యథార్థతను నువ్వు అబద్ధంగా క్రియేట్ చేశావు. యథార్థతను వ్యత్యాసపరచకూడదు, యథార్థతను తప్పుగా నువ్వు చూపించకూడదు, యథార్థతను వేరే భావన వచ్చేటట్లుగా నీవు క్రియేట్ చేయకూడదు. అంతే. జరిగిన వాస్తవం ఏమిటో నువ్వు తెలుసుకోవాలి. జరిగిన వాస్తవము నిజంగా ఆ వ్యక్తి నీ పట్ల అలాగ దురుసుగా ప్రవర్తించారా లేదా తెలుసుకోవాలి. నిజంగా ఆ వ్యక్తి నిన్ను తిట్టాడో లేదో తెలుసుకోవాలి. అసలు యథార్థంగా ఏం జరిగిందో తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండానే ఆ వ్యక్తిని దూరం చేసుకొని, నీ భార్యను దూరం చేసుకొని, నీ భర్తను దూరం చేసుకొని, నీ అన్నదమ్ములను దూరం చేసుకొని నువ్వు బాధపడబాక. యథార్థతను వ్యత్యాసపరచబాకు. అది కూడా పాపమే. నీ స్వలాభము కోసము అలాగ నువ్వు మాట్లాడితే, చూడండి, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. నేను శ్యాంబాబు ఉన్నాం అనుకోండి. శ్యాంబాబు నేను బాగా క్లోజ్గా ఉంటున్నాం. శ్యాంబాబుతో నీకు అవసరం ఉంది. శ్యాంబాబు నేను చెప్పినట్టు వింటున్నాడు, కానీ మీలో ఒకరు చెప్పినట్టుగా వింటలేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే, మా ఇద్దరి మధ్య డబ్బుల గురించి చిన్న వివాదం జరిగింది. దాన్ని నీవు ఒక ఛాన్స్గా తీసుకుంటావు, అడ్వాంటేజ్గా తీసుకుంటావు. ఇదే ఛాన్స్ శ్యాంబాబు అలాగే విజయన్న చాలా అన్యోన్యంగా ఉంటున్నారు. వీళ్ళ దగ్గర ఇప్పుడు డబ్బు గురించి గొడవ వస్తుంది కాబట్టి ఇప్పుడు నేను ఇన్వాల్వ్ అయిపోయి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని యథార్థతను వ్యత్యాసపరచాలి అనుకొని నువ్వు రంగంలో దిగి శ్యాంబాబు దగ్గరకు నా దగ్గరకు వస్తావు. ఉదాహరణ నా దగ్గరకు అనుకుందాం. విజయన్న, నేను ఎప్పటి నుంచో చెప్తున్నా శ్యాంబాబు మంచోడు కాదు అని చెప్తుంటే నువ్వు పట్టించుకున్నావా? ఆ రోజు జరిగింది కూడా అదే. ఆ రోజు మీ ఇంట్లోకి వచ్చి ఆ ఇస్త్రీ పెట్టి తీసిపోయింది వాడే. చెప్తే నువ్వు విన్నావా? ఆ రోజు కారు అద్దాలు పగలగొట్టింది ఎవరు? వాడే. పాపం వాడు పగలగొట్టాలని పగలగొట్టలా. వాడు పోతా ఉంటే ఆ ఎద్దో దున్నో పక్కన వచ్చింది, ఆ గుద్దేసరిగా పగిలిపోయింది. దాన్ని వ్యత్యాసపరిచి బ్యాడ్గా చెప్పడం. నీ క్షేమం కోసము, నీ ఫ్రెండ్షిప్ కోసము ఆ వ్యక్తి నీకు దక్కాలని చెప్పి యథార్థతను వ్యత్యాసపరిచి అబద్ధాన్ని క్రియేట్ చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డ, ఆ వ్యక్తి నీకు దక్కకపోగా దూరం అయిపోతారు. ఆ వ్యక్తి దక్కకపోగా దూరం అవుతారు. సత్యమే ఎప్పటికైనా నీకు తెలిసినప్పుడు అబద్ధం చెప్పిన వ్యక్తి మరింత దూరం అయిపోతాం. కాబట్టి అబద్ధాన్ని వ్యత్యాసపరచమాక. రకరకాల మనస్తత్వాలు కలిగిన మనుషులు ఉన్నారు. పెళ్ళైన తర్వాత తల్లితో కొడుకు బాగుంటే భార్య ఓర్చుకోలేదు, అత్తగోడలు బాగుంటే తోడుకోడలు ఓర్చుకోలేదు. రకరకాల కారణాల చేత ఇద్దరి మధ్య ఏదో ఒక భేదాభిప్రాయం కలిగించడానికి యథార్థతను వ్యత్యాసపరుస్తాం. అది కూడా పాపమే. ఎప్పుడన్నా అలాగ చేసావా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ? బైబిల్లో అలాగ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా నష్టపోయారు. మొర్దెకై మీద అనవసరంగా కక్ష కట్టి యథార్థతను వ్యత్యాసపరిచి ఆ రాజు క్షేమం కోసము, ఆ రాజ్యాంగం బాగుండాలని చెప్పి, ఆ అంతఃపురం బాగుండాలని చెప్పి మొర్దెకై ఎప్పుడు మేలే కోరి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉంటే, అక్కడున్నటువంటి ఒక మంత్రి, వాడి పేరెందుకు గుర్తు రావట్లేదు, హామాన్ అనే మంత్రి మొర్దెకై మీద రాజుగారికి చెడుగా చెప్తాడు. మొర్దెకైని ఉరి తీసేటట్లు చేస్తాడు. మీరు గమనిస్తే తీరా ఉరికమ్మం ఎక్కింది. యథార్థతను వ్యత్యాసపరిచిన హామాని ఉరికమ్మం ఎక్కాడు తప్ప మొర్దెకై ఎక్కల. అబద్ధం ముందే గెలుస్తుంది. 3 పువ్వులు 6 కాయలాగా ఫలిస్తుంది.
సత్యం అనేది చేదుగా ఉంటుంది, నిదానంగా ఉన్న జబ్బంతా పోగొట్టి మనిషికి సంపూర్ణ ఆరోగ్యం కలుగు చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒకటి కూలివాని కూలి బిగబట్టడం పాపం, రెండవది విగ్రహారాధన పాపం, మూడవది యథార్థతను వ్యత్యాసపరచడం పాపం, నాలుగో పాపాన్ని నేను మీకు తెలియజేస్తాను. కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. కీర్తన 19:13. దురాభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనియ్యవద్దు. చాలు. నాలుగోది, ఇది నాలుగవ పాపం దురాభిమానం అనే పాపం. దురాభిమానం అంటే నన్ను నేను పొగుడుకోవడం. నేను తలుచుకుంటే నా అందం ఏంటో తెలుసా, నా బలం ఏంటో తెలుసా, నా జ్ఞానం ఏంటో తెలుసా, అసలు నా గురించి నీకేం తెలుసు, నా టాలెంట్ ఏంటి తెలుసా అంటే నిన్ను నీవే డబ్బా కొట్టుకోవడం. దురాభిమానం అంటే నీలో ఉన్న టాలెంట్స్ని చూసి నిన్ను నీవు గొప్పగా భావించుకోవడం, నీలో ఉన్న కృపలను చూసి గొప్పగా భావించుకోవడం. కొంచెం ఎక్కువగా ప్రార్థన చేస్తే దాన్ని టామ్ 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 మొత్తాన్ని చెప్పుకొని లోపల ఒకలాంటి హ్యాపీ ఫీలింగ్లోకి వెళ్ళిపోవడం. నేను బాగా ప్రార్థన చేశాను. ఎంత ప్రార్థన చేసావు నువ్వు చెప్పు. బెవింగ్టన్ అనేటువంటి ఆయన ఎలాగ ప్రార్థన చేసేవాడు తెలుసా? ఒకరోజు ఆయనకు ప్రార్థన భారం వచ్చిందంట, ఈ ఊరి కోసం ప్రార్థన చేయాలని. ఈ ఊరిలో ఉన్న ఒక ఒరిగడ్డి వాములోకి చొరబడ్డాడంట ఆయన. పుస్తకం చదవండి, బాగుంటుంది. ఒరిగడ్డి వామి. ఆ వామిలోకి చొరబడి లోపలికి వెళ్ళి ఇక కప్పేసుకొని ఎవరికి కనబడకుండా గంట 2 గంటలు, రోజు 2 రోజులు 3 రోజులు బయటకు రాకుండా, తినకుండా, తాకుండా పట్టుదల కలిగి చేస్తున్నాడంట. ఉన్నట్టుండి బయట ఆ ఒరిగడ్డు వామి కలిగిన వాళ్ళు వామి దగ్గరికి పోయేసరికి వామి అంట మంట మండుతుందంట. కేకలు పెట్టుకుంటే హెల్ప్, సహాయం చేయండి, సహాయం చేయండి, మా ఒరిగడ్డి వామి కాలిపోతుంది అని కేక పెట్టారా. అందరు బొంగల బకెట్లు తీసుకుని ఎన్ని నీళ్లు పోసినా మంట ఆరిపోవట్లా. అది మామూలు మంట, అగ్ని అయ్యున్న దేవుడు, నేను దహించు అగ్ని. హల్లెలూయా. అది ప్రార్థన. ప్రార్థనతో పోల్చుకుంటే నీది పెద్ద ప్రార్థన. దానికే సెల్ఫ్ డబ్బా అవసరమా? దురాభిమానం అవసరమా? నేను అతని కంటే ఎక్కువ ప్రార్థించాను, ఇతని కంటే ఎక్కువ ప్రార్థించాను, నేను ఉపవాసం ఉండి అన్ని రోజులు చేశాను. నువ్వు లోపల నువ్వు హ్యాపీగా ఫీల్ అయిపోయి నువ్వు గొప్పగా భావించుకుంటే అది దురాభిమాన పాపం. ఒకరోజు అడవిలో ఒక పెద్ద చెట్టు ఉంటే ఆ చెట్టుకు ఒక తొర్ర ఉందంట, మనిషి పోయే తొర్ర. ఆ తొర్రలో జరబడ్డాడంట ఆయన. హల్లెలూయా. ఆ తొర్రలో జరబడి ఆ తొర్రలో మోకరించి రోజులు ప్రార్థన చేస్తున్నాడంటది. అక్కడ ఒక వారం రోజుల్లో 15 రోజులు చేసిన తర్వాత దేవుడుండి, బెవింగ్టన్ ఆకలి అయిద్దయ్యా, బయటకు రా, ఇంకా జాలే అన్నాడంట. నేను రాను ప్రభువా, నాకు వాగ్దానం ఇవ్వు, ఈ ఊరి రక్షణ పొందు, రక్షణ ఇస్తానని వాగ్దానం ఇవ్వు. ఇదిగో నేను ఒక కోరిక కోరుతున్నాను, ఆ కోరిక తీర్చేదాకా, దాని గురించి వాగ్దానం మాట ఇచ్చేదాకా నేను లేవను. బెవింగ్టన్ నీరసం వచ్చిద్దయ్యా, సరే కానీ నేను పండ్లు పంపిస్తాను తిను అని ఉడతను పంపిస్తే ఆ ఉడతంట ద్రాక్ష పండ్లు ఒకరోజు, తర్వాత అంజూరపు పండ్లు ఒకరోజు తీసుకుపోయి ఇచ్చిందంట. అది ఉడత తినాలి కదా, లెక్క తినలేదంట. మీరు ఆ పుస్తకం చదవండి, నా మాట మీరు నమ్మమని నేను చెప్పను. బెవింగ్టన్ అనే పుస్తకం అద్భుతంగా ఉంటుంది. అది ప్రార్థన. నీది ఒక ప్రార్థన, నాది ఒక ప్రార్థన. చిన్నదానికే డప్పా కొట్టుకుంటాం, పెద్దదానికి డప్పా కొట్టుకుంటాం. దురభిమానము. అసలు ఆ రోజులు నేను దేవుని కోసం ఎంత చేశాను తెలుసా? ఈ చర్చి కట్టించింది నేనే. మీరు కట్టండి చూద్దాం,
లోపల ఒకలాంటి హెచ్చింపు అన్నమాట. నేను బాగున్నాను, నేనే బాగున్నాను, నేను ఒక్కనే బాగున్నాను, నాకు మాత్రమే తెలుసు, వీళ్ళందరూ పాపులే, ఇలాంటిదన్నమాట దాని అర్థం అది. కాబట్టి దురభిమాన పాపం, ఒక్క మాట చెప్పి మరొక మాట 5 చూపించి ముగిస్తాను. దురభిమాన పాపమునకు అది మీకు ఎలా తెలుస్తుంది? అది అందరిలోకి వస్తుంది. ఎప్పుడంటే ప్రారంభంలో నీకు రాదు, కొంచెం కొంచెం ఎదిగిన తర్వాత, పాటలు పాడటం అలవాటైనాక, వాద్యాలు కొట్టడం అలవాటైనాక, ప్రార్థన చేయటం అలవాటైనాక, కాస్త కూస్త బైబిల్ అవగాహన వచ్చిన తర్వాత, పాస్టర్ గారి గురించి కాస్త కూస్త తెలిసిన తర్వాత అప్పుడు నీలోకి వస్తుంది. నేను బాగానే ఉన్నాను, ఆమె కంటే బాగున్నాను, ఈయన కంటే బాగున్నాను, వాళ్ళకంటే బాగున్నాను, ఆ పాస్టర్ గారి కంటే నేనే నెంబర్ 1, ఇవన్నీ వస్తాయి. దురభిమానం, నిన్ను నీవు అభిమానించుకోవడం, నిన్ను నీవే గొప్పగా చేసి మాట్లాడుకోవడం. అలాగే చివరిగా మరొక మాట నేను చూపించి వాక్య భాగాన్ని ముగిస్తాను. అర్థమవుతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదవండి. యాకోబు పత్రిక 4:17. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. ఏదంట పాపము? ఏది చెప్పండి? హల్లెలూయా. ఏది పాపము చెప్పాలి? మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. ఈ రోజుల్లో ఏది మేలో ఏది చెడో నీ మనసాక్షి, నీ అంతరాత్మ నీకు చెప్తానే ఉంటుంది. బోధలో నీకు తెలుస్తూనే ఉంటుంది, వాక్యం ద్వారా నీకు తెలుస్తూనే ఉంటుంది. ఆ మేలైనది నీకు తెలిసి కూడా చేయకపోతే అది నీకు పాపముగా మారుతుంది. నువ్వు బజార్ను పోతున్నావు, అక్కడ కంపమండ అడ్డంగా పడి ఉంది, వెనకొచ్చేటువంటి సైకిల్కి, బైక్కి, కారుకి, చిన్నపిల్లలకి గుచ్చుకుంటాయి, ప్రమాదం జరిగిద్దని తెలుసు. కానీ నాకేం పట్టిందని నువ్వు కాలు అట్టేసి పోతావు, అంతే. అట్టేసి నాకెందుకు, కొంచెం వంగి ఆ చిన్న ముళ్ళు కూడా నువ్వు తీయవన్నమాట. అంటే అదొక్కటే పాపం అని కాదు, మీకు అర్థం కావడానికి ఒకటి. మేలైనది తెలుసు మీకు, సమయానికి ప్రార్థనకు రావాలి తెలుసు మీకు, ఆదివారం చర్చి మానేయకూడదు తెలుసు మీకు, ఇదిగో ఇలాగ చేస్తే దీవెన కలుగుతుంది తెలుసు మీకు, ఇలా చేస్తే ఆశీర్వాదం వస్తుంది తెలుసు మీకు, ఇలా మాట్లాడితే కుటుంబం కట్టబడుతుంది తెలుసు మీకు, మేలు మీకు తెలుసు. ఇలా మాట్లాడితే ఎదుటి వాళ్ళు నొచ్చుకుంటారు, బాధపడతారు, ఏడుస్తారు, విడిపోతారు, చస్తారు తెలుసు. అయినా మీరు చేయరు. మేలైనది తెలిసి కూడా నువ్వు చేయకపోతే అది పాపం. మందిరంలో ఒక ట్యూబ్ లైట్ పాడైపోయింది అనుకో, ఉదాహరణ. ఆ ట్యూబ్ లైట్ తెచ్చేస్తే నీ కుటుంబానికి మేలు, బిడ్డలకి మేలు, దేవుని రాజ్యంలో ప్రతిఫలం, నలుగురికి వెళ్తురు, ఇదంతా మేలని నీకు తెలుసు. కానీ ఆ 100 రూపాయలు ఖర్చు పెట్టడానికి నీకు చేతులు రావు. ఉదాహరణ మాత్రమే, అదంటే అది కాదు. మేలైనటువంటిది నీకు తెలుసు, కానీ నువ్వు ఆ మేలు చెయ్యవు. మేలు అనేది చేయకపోతే అది నీకు పాపంగా మారుతుంది. ఈ రోజున చాలామందికి మంచి తెలుసు, చెడు తెలుసు, ఏది మాట్లాడితే ఏమవుతుందో తెలుసు, ఎలా ప్రవర్తిస్తే ఎలా అవుతుందో తెలుసు. అవన్నీ తెలిసి కూడా మనం చేస్తూనే ఉంటాం. మందు తాగితే ఏమవుతుందో, సిగరెట్ తాగితే ఏమవుతుందో, పేకాట ఆడితే ఏమవుతుందా, గొడ్డలతో నరిగితే ఏమవుతుందా, తగాద పెట్టుకుంటే ఏమవుతుందా, అన్నీ మనకు తెలుసు, కానీ మనం చెయ్యం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, కూలి బిగబట్టడం పాపం. రెండోది విగ్రహారాధన పాపం. మూడవది యథార్థతను వ్యత్యాసపరచడం పాపం. నాలుగవది దురభిమానము పాపము. 5 మేలైనది తెలిసి కూడా చేయకపోవడం పాపం.
ఇలాంటి పాపములు ఒకవేళ నీలో ఉన్నట్లయితే ఇప్పుడే ఉంటే పశ్చాత్తాపడు, దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం.